అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ ఒక బుజ్జి కుందేలు, ఒక మెల్లని తాబేలు ఉండేవి. ఒకటి పందెం మొదలైంది. కుందేలుకు తానంటే చాలా గర్వం. నేను చాలా వేగంగా పరిగెత్తుతాను, నన్ను ఎవరూ ఓడించలేరు అని అంటుండేది. ఒకరోజు తాబేలుతో, మనం ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందామా అని అడిగింది. తాబేలు సరేనంది. అడవిలోని జంతువులన్నీ పందెం చూడటానికి వచ్చాయి. రెడీ 1 2 3 స్టార్ట్ అనగానే కుందేలు గాలిలో బాణంలా దూసుకుపోయింది. తాబేలు మాత్రం మెల్లగా, అడుగులో అడుగు వేస్తూ నడవడం మొదలుపెట్టింది. 2 కుందేలు నిద్రపోయింది. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడో వెనుక ఉండిపోయింది. కుందేలు నవ్వుకుంటూ, ఈ తాబేలు నన్ను అస్సలు అందుకోలేదు. ఈలోపు నేను ఈ చెట్టు కింద కాసేపు పడుకుంటాను అని అనుకుని కళ్ళు మూసింది. చల్లని గాలికి కుందేలు గురక పెట్టి నిద్రపోయింది. 3 తాబేలు పట్టుదల. కాని తాబేలు మాత్రం ఎక్కడా ఆగలేదు. నెమ్మదిగా ఉన్నా సరే, అస్సలు అలసిపోకుండా, కుందేలు నిద్రపోతున్న చెట్టును దాటి ముందుకు సాగింది. 4 గెలుపు ఎవరిది? చాలా సేపటి తర్వాత కుందేలు ఉలిక్కిపడి లేచింది. అయ్యో, తాబేలు ఎక్కడుందో అని గబగబా పరుగు తీసింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే, తాబేలు అప్పటికే గెలుపు గీతను, ఫినిష్ లైన్ దాటేసింది. అడవిలోని జంతువులన్నీ, తాబేలు గెలిచింది, తాబేలు గెలిచింది అని చప్పట్లు కొట్టాయి. కుందేలు తలదించుకుంది. ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? పని ఏదైనా సరే, నెమ్మదిగా చేసినా, పట్టుదలగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం.